తేబడినటువంటి సమయంలో ఆమె మీద జరిగినటువంటి సందర్భాన్ని ఆమె మీద వారు మాట్లాడుతున్నారు ఒకటి. అయితే రెండో విషయం ఏంటన్నప్పటికంటే రెండో విషయం ఆలోచన చేస్తే కనుక ఆ తేబడినటువంటి స్త్రీ ఆమెను కొట్టమని లేకపోతే చంపమని ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటది. ఆ సందర్భాన్ని బట్టి అయితే ఇక ఆమె పాపము చేసింది కాబట్టి ఆమెని ఇక ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఆమెనిక దానికి పంటికి పన్ను కంటికి కన్నటువంటి చట్టాన్ని అక్కడ చేయాలి. అయితే యేసుక్రీస్తు వారు శకంలో యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత ఆ యొక్క పాత నిబంధన లేకపోతే ధర్మశాస్త్రము సంపూర్ణము చేయబడి ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడినటువంటి మనకు ధర్మశాస్త్రము కాక యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి జీవించినటువంటి జీవన శైలి దేవుడు మనలను జీవించమని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మార్చబడింది కదా, చట్టం మార్చబడింది కదా, మార్చబడినటువంటి ఆ చట్టాన్ని బట్టి కానీ మార్చబడినటువంటి ఆ లాని బట్టి కానీ ఇప్పుడు ఏ విధంగా ఆ స్త్రీకి న్యాయం చేయాలి? ఇదిగో నీ దగ్గరికి తీసుకొచ్చాము, ఆ స్త్రీని ఏం చేయమంటావు అని ప్రశ్నలు అడుగుతున్నారు. 6వ వచనం చూస్తే కనుక 6వ వచనంలో ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. ఏం చేయాలనంటే నేరము మోపాలని. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద నేరం మోపాలని. జరిగినటువంటి సందర్భం ఏంటి? ఒక స్త్రీ పట్టబడింది. పట్టబడినటువంటి స్త్రీని సమాజంలో తీసుకొచ్చి ఇదిగో నీవేమి న్యాయం చేస్తావో, నీవేం చెప్తావో చెప్పు అనేటువంటి మాట తెలియచేయగానే యేసుక్రీస్తు వారంట నేల మీదకి తల వంచి ఆయన అంత గొడవ జరుగుతుంది కానీ ఆయన ఏమాత్రము కూడా టెన్షన్ పడకుండా కూల్గా కాముగా ఏదో రాసుకొనుచున్నారు అనేటువంటి మాట మనం అక్కడ 9-10 వచనాల్లో చూడగలిగాం. మీకు ఆ సందర్భాన్ని చూపించడానికి చక్కగా నేను అన్ని సిద్ధపరచడం జరిగింది. కాకపోతే ఇది ఇప్పుడు దాకా బాగుంది, ఇప్పుడే ఓపెన్ అవ్వట్లేదు. లేకపోతే మీకు స్క్రీన్ మీద చూపించేవాడిని ఓపెన్ కావట్లేదు అది. సో అడిగినటువంటి ఆ సమయంలో సందర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచన చేస్తే 10వ వచనంలో కనబడుతుంది. యేసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు? 9వ వచనంలో చూస్తే కనుక పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలెను అనే మాట చూస్తున్నాం. 7వ వచనం చూస్తే కనుక ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మీలో పాపము లేనటువంటి వాడు. నిజంగా ఇంకొకరిని నిందించాలంటే, ఇంకొకరికి వైపు వేరెత్తి చూపించాలంటే మనుషులు చాలా అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. మనుషులు చాలా అత్యుత్సాహాన్ని లేకపోతే ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వాక్యం తెలియజేస్తుంది, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని చూచుకొనక తీసివేయక ఎదుటివాని ఆ కంటిలో ఉన్నటువంటి నలుసును చూడనేలా అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అయితే జరిగినటువంటి సందర్భం అయితే పాపము చేసిందా? సో పాపము చేస్తే కనుక ఆ స్త్రీ దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఆ విధంగా కాకుండా వీరు సమాజంలోకి తీసుకొచ్చినటువంటి స్త్రీని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారిని ఇరికించాలని 6వ వచనంలో అదే కనబడుతుంది కదా, ఆయన మీద నేరము మోపాలని. ఎందుకంటే ఆయన చట్టము మార్చబడింది, ధర్మశాస్త్రము కాదు, రాళ్లతో కొట్టబడడం కాదు, యేసుక్రీస్తు రక్తముని కనుక ఆమె అంగీకరించి ఇక మీద నేను తప్పు చేయను అని కనుక యేసుక్రీస్తుని అంగీకరించగలిగితే కనుక ఆమె పాపములు క్షమించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్షమించబడతాయి కాబట్టి దేవుడికి క్రీస్తు వారికి తెలుసు కాబట్టి ఆయన అప్పటికే వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కాబట్టి ఇదేమి న్యాయం తీరుస్తాడు? వారిని ఆమె నిమిత్తము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చమంటాడా, లేకపోతే యేసుక్రీస్తు కాలం యొక్క లేకపోతే క్రీస్తు రక్తంలో కడగబడాలని చెబుతాడా అనేటువంటి మాటతోటి ఆలోచనతోటి వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని ఇరికించాలి లేకపోతే మాట్లాడాలి అనేటువంటి ఆలోచనతో వారు తీసుకొచ్చినట్టుగా చూసాం. అయితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటి? మీలో పాపం చేయని వాడు మొదట
రాడు వేయమని తన తల కింద పెట్టుకుని చక్కగా ఏదో రాస్తూ ఉన్నాడనేటువంటి మాట పండితులు చెప్తారు. ఏమనంటే గనక ఎవరి యొక్క రాయి మొట్టమొదట ఆమె మీద పడిందో వెంటనేనంట ఆ కింద ఆయన రాస్తున్నాడు కదా, తల కింద పెట్టి ఇదిగో నీవు మొట్టమొదటి నువ్వు రాయి వేసావు కదా, ఇది నీ పాపపు చిట్ట, నీవు ఈ పాపం చేయలేదా అని యేసుక్రీస్తు వారు ప్రశ్నించేవారంట. ఇది బైబిల్ పండితుల యొక్క విశ్లేషణ. కాబట్టి ఏ ఒక్కడు వేయలేదు, కారణము వారిలో ప్రతి ఒక్కనిలో పాపం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో పాపము పెట్టుకొని, వారిలో తప్పులు పెట్టుకుని, వారిలో చెడు ఉద్దేశాలు పెట్టుకుని ఎదుటి వారి మీద మాత్రం ఏం చేస్తున్నారు? నిందలు వేయడానికి, లేకపోతే దొరికినటువంటి సందర్భాన్ని బట్టి ఆమెను హింసించడానికి, కొట్టడానికి, ఒకవేళ అదే కొట్టడం వస్తే గనక వారిలో ఎంతమందిని కొట్టాలి, ఎంతమందిని చంపాలి, ఎంతమందిని శిక్షకు